హాయ్ ఫ్రెండ్స్, మనకు అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు, సుదూర గెలాక్సీల సంగతులు తెలుస్తున్నాయి. అంతరిక్ష పరిశోధన కోసం పంపిస్తున్న ఉపగ్రహాలు, టెలిస్కోప్లు భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్బిణుల సహాయంతో ఎన్నో విశ్వరహస్యాలను మనం తెలుసుకుంటున్నాం. ఆయా గ్రహాల మీద మనిషి జీవించేందుకు అవసరమైన నీరు, ప్రాణవాయువు, నైట్రోజన్ వంటి మూలకాలు, ఖనిజాల సంగతులు కూడా తెలుస్తున్నాయి. అయితే నవీన సాంకేతికత లేని చరిత్ర పూర్వకాలం నుంచి మనకు సౌర కుటుంబంలోని గ్రహాల గురించి తెలుసు. ఎటువంటి శాస్త్రాలు లేవని అనుకుంటున్న సమయంలోనే మన పూర్వీకులకు సౌర కుటుంబంలోని గ్రహాల గురించి, నక్షత్ర రాశుల గురించి, సూర్యచంద్ర గమనాల గురించి ఎంతో క్షుణ్ణంగా తెలుసు. భారతీయ ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం సౌర కుటుంబంలోని గ్రహాల గమనం, వాటి స్థానాలను బట్టి వ్రాయబడింది. ఇక్కడ జ్యోతిష్యం అంటే మనిషి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గురించి చెప్పేదని మాత్రమే కాదు. ఒకవేళ మీకు జ్యోతిష్యం మీద విశ్వాసం లేకపోవచ్చు, అయినా భారతీయ జ్యోతిష్యం ఒక ఖగోళ విజ్ఞాన శాస్త్రం అని తెలుసుకోండి. అది నేటి కాలంలో అధికులు అనుకుంటున్న హస్త సాముద్రికం, సాంఖ్యశాస్త్రం, అదృష్ట దురదృష్ట కాల పరిమితం చేసిన శాస్త్రం కాదు. ఇంకా చెప్పాలంటే భారతదేశంతో పాటు ప్రాచీన మయాన్ నాగరికతలోనూ, మెసపటోమియా నాగరికతలోనూ, గ్రీక్ నాగరికతలోనూ గ్రహాల, నక్షత్ర రాశుల విజ్ఞానం ఉంది. ప్రాచీన కాలంలో టెలిస్కోప్లు లేవు, దుర్బిణులు లేవు. నిత్యం ఆకాశాన్ని గమనిస్తూ కొన్ని వందల ఏళ్లు ఆయా నక్షత్ర స్థానాలు గుర్తిస్తూ వచ్చారని భావించాలి. ఆకాశంలో కనిపిస్తున్నవి నక్షత్రాలని, గ్రహాలని, ఉల్కలని, తోకచుక్కలని గ్రహించగలిగే నైపుణ్యం సంపాదించగలిగిన మన ప్రాచీన ఋషుల, మేధావుల శ్రమ ఈనాటి శాస్త్రవేత్తల కంటే ఎన్నో రెట్లు గొప్పదని చెప్పక తప్పదు. నేటి ఆధునిక కాలపు శాస్త్రవేత్తల గొప్పదనాన్ని తగ్గించడం లేదు. మన పూర్వీకులు మనకు అందించిన అపార జ్ఞాన సంపద, అందుకు వారు చేసిన కృషిని గురించి గౌరవించాలని చెప్తున్నాను. కేవలం మామూలు కంటితో చూసి వాళ్ళంతా విజ్ఞానాన్ని ప్రోది చేశారంటే మరి అలా ఈనాడు మనం కూడా అలా చెయ్యొచ్చనే కదా. ఎటు ఎలా చూడాలో వాళ్ళు రాసి ఉంచారు కనుక ఆ పద్ధతిలో మనం కూడా ప్రయత్నిస్తే చాలు. మనం కొత్తగా కనిపెట్టేది లేదు. కనుకనే మీకోసం ఈ వీడియోలో మీకు ఆసక్తిని రేకెత్తించే మరికొన్ని సంగతులు చెప్తాను. ఇప్పుడంటే కాంతి, కాలుష్యం సర్వత్రా విస్తరించి పగలు, రాత్రి భేదం లేకుండా పోయింది. మీరు వినే ఉంటారు, పగలు ఎంత అవసరమో రాత్రి కూడా అంతే అవసరం. పగటిపూట పని, రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాం కదా. అలాగే వెలుగు, చీకట్లు కూడా భూమికి అవసరం. భూమికి అవసరం అంటే జీవులకు అవసరం. పగలు, రాత్రి తేడా లేకపోతే చాలా జీవులు మనుషులతో సహా వాటి జీవన క్రియను నెరవేర్చలేవు. ఫలితంగా జీవ సమతుల్యత దెబ్బతింటుంది. కానీ ఈ ఆధునిక కాలంలో మనం పరుగులు పెట్టడానికే అలవాటు పడ్డాం. నగర వాతావరణంలో నెమ్మదితనం చూడడం అత్యంత అరుదైన విషయం. పల్లెలు కూడా ఏం తీసిపోవడం లేదు. కానీ కొద్దో గొప్పో ఆధునికత సోకని గ్రామాల్లో మనం రాత్రిపూట ఆకాశాన్ని ఆస్వాదించగలం. బహుశా మీలో చాలామంది వేసవి కాలంలో ఊళ్లల్లో ఆరు బయట, పెరట్లోనో మంచాలు వేసుకుని అరుగుల మీద పక్కలు పరుచుకునో వెల్లకిల్లా పడుకుని ఆకాశంలో చుక్కల్ని లెక్క పెడుతూనే కాలక్షేపం చేసే ఉంటారు. రాలుతున్న ఏ తారనో చూస్తూ ఏవో కోరికలు కోరుకునే ఉంటారు. బహుశా మీరు ధ్రువ నక్షత్రం, సప్తఋషి మండలం, ఇంకా మరికొన్ని రాసుల్ని గుర్తించగలిగిన నైపుణ్యం కలిగి ఉంటారు. అంటే మనలో సహజంగానే ఏదో ఆసక్తి ఉంది అంతర్లీనంగా. మీరు ప్రతిరోజు ఆకాశాన్ని చీకట్లో చూస్తూ కాదు గమనిస్తూ ఉంటే అవి స్థానం మారుతున్నాయని గ్రహిస్తారు. భూభ్రమణాలు అందుకు కారణమని చదువుకునే ఉంటారు. అవి 15/30 రోజులకు మళ్లీ చూసిన చోటకే కనిపిస్తూ ఉంటాయి. ప్రాథమిక పరిశీలన ఇదే. మరి మీరు ఒక స్వతంత్ర శాస్త్రవేత్త అయినట్టయితే, అయినా మీరు మన ప్రాచీనులకు వేరే పని లేదనుకుంటున్నారా? చాలానే ఉన్నాయి. అయితే ఇప్పట్లా గాలి పంకాలు, శీతలీకరణ యంత్రాలు లేని కాలం కదా. కాబట్టి రాత్రివేళ హాయిగా ఆరు బయట ఆకాశం గొడుగు కింద భూమాత ఒడిలో రోజులు, నెలల పాటు నిద్రపోయేవాళ్ళు. ఏ వానాకాలమో చలికాలమో నీడ కావాల్సి వచ్చేదంతే. ఏ క్రూర జంతువులో దాడి చేయకుండా అందరూ గుంపులుగా కలిసి ఒకే చోట నిద్రపోయేవాళ్ళు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ మెల్లగా ఆకాశం కేసి చూస్తూ, ఆ చుక్క ఈ చుక్క చూస్తూ వాటికి పేర్లు పెడుతూ చూసేవారు. మెల్లగా పరిశీలన పెరిగింది. బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని గ్రహాలను టెలిస్కోప్ లేకుండానే చూడగలమనే సంగతి మీకు తెలుసా? ఆ మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ గ్రహాల స్థానాలను గుర్తుపెట్టుకుని చూడగలిగితే క్రమంగా అలవాటు పడతాం. అలవాటు పడ్డం అంటే గుర్తించడానికి అలవాటు పడతాం. ఒకవేళ లక్షలాది చుక్కల్లో ఈ గ్రహాలను కూడా చూసి ఉన్నా కూడా ఫలానా ఆ చుక్క ఫలానా గ్రహం సుమా అని గ్రహించలేకపోవచ్చు. కొద్దిగా శ్రమిస్తే గుర్తుపట్టడం సులువే అంటున్నారు నిపుణులు. నక్షత్రాలు స్వయం ప్రకాశాలని చదువుకున్నారు కదా. అంటే అవి కాంతిని వెదజల్లుతాయి. గ్రహాలు ఆ కాంతిని గ్రహించి ప్రకాశిస్తాయి.
మన సూర్యమండలంలోని గ్రహాలు నక్షత్రమైన సూర్యుని కాంతిని గ్రహించి పరావర్తనం చెందించడం ద్వారా వెలుగుతూ ఉంటాయి. అయితే గ్రహాలు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కనుక వాటి భూభాగాలను మనం చూడలేం. అయితే వాటి పరావర్తిత కాంతిని చూడగలం. మామూలు కంటితో చూసే మనకు తారలు, గ్రహాలు ఒక్కలాగే కనిపిస్తాయి. గొప్ప శాస్త్రవేత్త కూడా ఆకాశంలోకి దృష్టి సారించి అది నక్షత్రం, ఇది గ్రహం అని చెప్పలేరు. దానికి పరికరాలు కావాలి. మరి మన పూర్వీకులకు గ్రహ తారల భేదం ఎలా తెలిసింది? ఏది ఏ గ్రహమో, ఏది ఏ నక్షత్రమో చెప్పగలిగిన వారి విజ్ఞానం ఎటువంటిది? మనం ముందే చెప్పుకున్నాం. ఏళ్ల తరబడి పరిశీలిస్తూ ఎప్పుడూ ఒకేలా కనిపిస్తున్న వాటిని ఒకచోట గీసి పెట్టుకుని మరలా అలాంటి తారలు, నక్షత్రాల కూటమి ఏ ఏ కాలాల్లో ఎంతెంత వ్యవధుల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయో గ్రహిస్తూ వాటి సమీప నక్షత్రాల స్థానాలను బట్టి వాటిని అంచనా వేసుకుంటూ వెళ్ళుంటారు. బహుశా జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. వాటిని తాము జీవించి ఉన్నప్పుడే మరొక చిన్నవారికి నేర్పించి ఉంటారు. ఆ పరంపర కొనసాగి చివరకు ఖగోళ విజ్ఞానం వారికి కరతామరంలా అయ్యుండాలి. ఈ నిరంతర పరిశీలన ద్వారా నక్షత్రాలన్నీ ఒక్కలాగా లేవని గ్రహించి ఉంటారు. వాటి కదలికలోని వేగం, ప్రకాశించే తీరు, ఉదయాస్తమయాల్లో అవి ఉండే స్థానాలు, ఇలా అన్నిటినీ పరిశీలించారని చెప్పుకోవాలి. అసలు మన విశ్వం మొత్తం నిరంతరం కదులుతూ ఉందని ఇప్పుడు మనకు తెలుసు. అలాగే భూమి మీద ఉన్న మనకు సూర్యచంద్రుల ఉదయాస్తమానాలు మాత్రమే తెలుసు. మిగతా నక్షత్రాల ఉదయం, అస్తమయం తెలియవు. ఆకాశంలో ఆ నక్షత్రాలన్నీ గోళాకారంలో తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. గ్రహాలు మాత్రం ఒకే కక్షలో తిరుగుతూ ఉంటాయి. కారణం, గ్రహాలన్నీ తమ తమ సౌర కుటుంబాల్లోని సూర్యుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నక్షత్ర గమనం, గ్రహ గమనం రెండూ వేర్వేరని ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కనుకనే రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఒకదానికొకటి సాపేక్షంగా స్థిరంగా ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తాయి. వాటి ప్రకాశంలోనూ మనకు మార్పు తెలియదు. కారణం, అవెప్పుడూ మనకు సమాన దూరాల్లోనే ఉంటాయి కనుక. నిజానికి నక్షత్రాలు చాలా చాలా దూరాల్లో, కాంతి సంవత్సరాల దూరాల్లో ఉంటాయి కనుక వాటి నుంచి వెలువడే కాంతి మన అంచనాలకు అందదు. వాటి కదలిక స్థల భ్రమణకు గురి చేస్తాయి. మన కంటి ముందు వెళ్తున్న వాహనం ఎంత వేగంతో వెళ్తున్నా కానీ దాని కదలిక తెలుస్తుంది. అది ప్రయాణించడమూ తెలుస్తుంది. కాసేపటికి అది మన కంటికి కనిపించకుండా పోతుంది. అదే ఆకాశంలో సుదూరంగా అంత ఎత్తున ఎగురుతున్న విమానం ఎంతో నెమ్మదిగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చాలా దూరం వెళ్ళినా కూడా ఇంకా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి రహదారి మీద కారు వేగం ఎక్కువ, ఆకాశంలో విమానం వేగం ఎక్కువ. విమానం వేగమే ఎక్కువ. అలాగే గ్రహాలు మనకు దగ్గరగా ఉన్నాయి కనుక ఎంతో వేగంగా తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. లాటిన్లో గ్రహాల్ని ప్లానెట్ అని పిలుస్తారు. అంటే అధిక వేగంతో తిరిగే దారి తప్పిన నక్షత్రం అనే భావనతో పిలిచారు. అయితే నిరంతరం పరిశీలనల తర్వాత గ్రహాలు, నక్షత్రాలు వేర్వేరు ఖగోళ పదార్థాలని పూర్వీకులు అర్థం చేసుకున్నారు. గ్రహాలు భూమి వంటివే అని మొదట్లో అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అయితే నక్షత్రాలు కావని, వేరే అని మాత్రం గ్రహించారు. మరో గొప్ప విషయం ఏంటంటే, మన భూగోళం ఇప్పటిలా కాలుష్యభరితం కాదు కదా. ఆకాశం నిర్మలంగా ఉండేది. వాతావరణం కాలుష్యపు పొగ లేకుండా తేటగా ఉండేది. కనుక అన్నీ మరింత స్పష్టంగా కనిపించుంటాయి. కాబట్టి నక్షత్ర గ్రహ భేదాలు స్పష్టంగా తెలిసుంటాయి. ఇప్పుడు నగరాల పరిస్థితి చూస్తే టెలిస్కోప్తో కూడా ఆయా గ్రహాలను గుర్తించడం బహుశా కష్టం. నిర్మలమైన ఆకాశం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి. కనుక ఆకాశం తేటగా ఉన్నప్పుడే మీరు నగర ఆకాశంలో ఆ 5 గ్రహాలను మామూలు కంటితో కూడా చూడగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.